కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో దత్తాత్రేయ బృందం భేటీ అయింది. హైకోర్టును త్వరగా విభజించాలని కోరింది. ఇదే అంశంపై కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలవనుంది దత్తాత్రేయ బృందం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైకోర్టు విభజనపై తెలంగాణ బీజేపీ నేతల బృందం ఢిల్లీలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? రోజా ఇవాళ కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇవాళ ఒక బృందంగా ఏర్పడి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిశారు. ముఖ్యంగా హైకోర్టు విభజన అనేది రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ విభజన చట్ట ప్రకారం హైకోర్టును విభజించలేదనే విషయంపైన మరొకసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఏపీకి సంబంధించిన హైకోర్టును గుంటూరు అమరావతిలో ఏర్పాటు చేసే దిశగా, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టును పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వేరుగా ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి హైకోర్టును విభజన చేసి హైదరాబాద్ కేంద్రంగా కూడా హైకోర్టును 2 కార్యకలాపాలు వేరువేరుగా ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే 2 ఏళ్ల ఆలస్యమైందనే విషయాన్ని దృష్టికి ఈరోజు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మరి కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో కూడా ఈరోజు బీజేపీ బృందం దత్తాత్రేయ బృందం సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి హైకోర్టు పరిణామాలు, 2 న్యాయమూర్తుల సస్పెన్షన్ విషయం, ప్రస్తుతం న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు చేసినటువంటి ఆందోళనను కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లిన దత్తాత్రేయ బృందం ఇటు టీఆర్ఎస్ పార్టీతో కలుపుకొని మరొకసారి కూడా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విభజన విషయం పైన ఒకసారి తెరపై తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో విభజన చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి కాసేపట్లోనే సదానంద గౌడతో కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి దత్తాత్రేయ బృందం, బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈరోజు హోంమంత్రి రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సదానంద గౌడ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంపైన ముఖ్యమంత్రి కేసీఆర్ జంతర్ మంతర్ వేదికగా దీక్షకు సిద్ధమవుతున్నటువంటి విషయంపైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని, అలాగే కేంద్రం జోక్యం చేసుకుని సస్పెన్షన్ను వెంటనే వెనక్కు తీసుకోవాలి. దాంతోపాటు హైకోర్టు విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే విషయాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేయబోతుంది. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు విభజనపై ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయశాఖతో పాటు కేంద్ర హోంశాఖతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 ఏళ్లు పూర్తయినా హైకోర్టు విభజన జరగకపోవడంపై తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. రోజా. రైట్ సురేష్. కేంద్ర ప్రభుత్వం హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. న్యాయాధికారులకే న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. దీనిపై ఢిల్లీలో ధర్నాకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న ఆమె ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కేంద్రానికి సూచించారు. కేసీఆర్ గారు చాలా మనోవేదనతో ఉన్నారు, చాలా బాధతోనున్నారు. మరి ఇంత అన్యాయం మా న్యాయాధీశులకే జరుగుతుంటే, మా జడ్జిలకే జరుగుతుంటే కాపాడుకోలేకపోతే మరి మా ప్రభుత్వం ఎందుకు, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదని చెప్పి వారు నిజంగా చాలా ఆవేదనతో ఉన్నారు. సర్టెన్లీ అవసరం అనుకున్నప్పుడు ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ అయితే ఏంది, ఎక్కడైతే ఏంది దీక్ష చేస్తాం. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది మాత్రం డెమోక్రసీలో మంచిదిగా, ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కోసము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తలేదని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూస్ అవుతుంది. అది భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ మీదనే ఒక అవమానకరమైనటువంటి అంశంగా మిగులుతుంది. ఆ పరిస్థితికి మమ్మల్ని నెట్టొద్దని చెప్పి మేము సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకముందే దయచేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హైకోర్టుని బైఫర్కేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అన్యాయం జరగడం సరైంది కాదన్నారు. అలాగే మల్లన్న సాగర్ నల్గొండ జిల్లాకు వరప్రదాయిని వంటిదని, అలాంటి ప్రాజెక్టును అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు గుత్తా. మనం కళ్ళ ముందే అన్యాయం జరిగేటువంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే వెంటనే రాష్ట్ర హైకోర్టు విభజన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నల్లగొండ జిల్లాకు మల్లన్న సాగరు ఒక వరప్రదాయం లాంటిది. 1 ఎకరా పారకుండా మనము కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చేదాని కొరకు అంత సహకరించినప్పుడు మన జిల్లాకు 2,43,000 ఎకరాలు సాగులోకి వస్తున్నప్పుడు మల్లన్న సాగర్ మీద రాద్ధాంతం చేయడం ఎంతవరకు సబబు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదుల బృందం ఢిల్లీకి చేరింది. టీఆర్ఎస్ ఎంపీ వినోద్, మరికొందరు ఎంపీలు, మంత్రులు వారికి మద్దతుగా నిలిచారు.
కేంద్ర మంత్రులు పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా కలిసి హైకోర్టు విభజనపై విజ్ఞప్తి చేస్తామన్నారు ఎంపీ వినోద్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల దృష్టికి కూడా ఈ విషయం పైన మరి వచ్చినటువంటి న్యాయవాదులు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, సదానంద్ గౌడ్ గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, న్యాయమూర్తులకి ఈరోజు మా విన్నపాన్ని తెలియజేయాలని చెప్పి న్యాయవాదుల బృందాలు ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. నేను కూడా వాళ్ళతోనే ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. మా ఎంపీలు అందరూ చేస్తున్నారు, మరి రాష్ట్ర మంత్రులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అందరికి తీసుకెళ్లి చేస్తున్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో జడ్జీల ఆందోళన ఉధృతమవుతోంది. మరోవైపు వీరికి మద్దతుగా సీఎం కేసీఆరే నిరసన గళం విప్పనున్నారు. హైకోర్టు విభజన, జడ్జీల నియామకం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తోన్న కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగే యోచనలో ఉన్నారు. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, సీనియర్ నేతలతో చర్చించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గాంధీభవన్లో పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కరీంనగర్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఇందిరాభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లే మన దేశ ఆర్థిక స్థితిగతి బాగుందన్నారు కేవీపీ. పీవీ నరసింహారావు గారు చేసిన ముఖ్యమైన విషయాలు మనం గమనించుకుంటే, చాలా కాలంగా ఎన్నికలు జరగని కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు కూడా, అంతర్గత ఎన్నికలు కూడా మొట్టమొదటిసారి 92లో కూడా జరగడం, ఇవన్నీ కూడా విశేషాలు. అయితే ఆనాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశాన్ని రక్షించి ఒక అద్భుతమైన పరిపాలన అందించి, ఒక స్థిరమైన పరిపాలన అందించి భారతదేశాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లిన పీవీ నరసింహారావు గారిని మనం ఇప్పుడు మరవలేము. చాలా క్లిష్టమైన రాజకీయ సమస్యలను ఎదుర్కొనేటట్టుగా చేయగలిగారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ధైర్యాన్ని కానీ, ఆయన సంకల్పాన్ని కానీ ఎక్కడా సడలించుకోకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు కూడా భూస్వామ్య వ్యవస్థ నుంచి బయటపడి భూ సంస్కరణలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు సీఎం కేసీఆర్. సర్పంచ్ నుంచి ప్రధాని దాకా ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అన్నారు. ఆయన ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు, మానవ వనరుల అభివృద్ధి కాముకుడని కొనియాడారు సీఎం. చరిత్రలో పీవీకి సుస్థిర స్థానం ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన ఘాట్లో నివాళులర్పించారు పలువురు నేతలు. పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. పీవీ ఘాట్కు ఆయన తనయుడు రాజేశ్వరరావు కూడా వచ్చి నివాళులర్పించారు. చైనాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు గుయాంగ్లో పలు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బాబు. మధ్యాహ్నం 12:30 అక్కడి అర్బన్ ప్లానింగ్ ఎగ్జిబిషన్ మ్యూజియం సందర్శిస్తారు. తర్వాత ఇంటర్నేషనల్ ఎకో కాన్ఫరెన్స్ సెంటర్ను సందర్శిస్తారు. అనంతరం జీహెచ్సీ ప్రధాన కార్యాలయానికి సీఎం బృందం చేరుకుంటుంది.